ఫ్రెష్ అప్ అయ్యి తిందామని చెప్పైతే బయటికెళ్ళాము. అరే! ఎక్కడ చూసినా సరే బార్ అండ్ రెస్టారెంట్సే కనిపించినాయన్నమాట. చాలా సెర్చ్ చేసాకైతే మాకైతే ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే దొరికింది. నార్మల్‌గా నేనైతే ఖచ్చితంగా రెస్టారెంట్ నేమ్ అయితే చెప్తాను. కానీ ఇప్పుడేమో ఈ పేరేమో నోరు తిరగట్లేదన్నమాట. యాంబియన్స్ అంతా అయితే చాలా బావుంది. ద వే ఆఫ్ రిసీవింగ్ అయితే నాకైతే నిజంగా చాలా నచ్చింది. మేమైతే మెనూ చూసేసాక ఆర్డర్ ఇచ్చేసి అయితే వెయిట్ చేసాము కొంచెం సేపు. మనలాంటి చిన్న పిల్లల కోసం ఇక్కడ లాలీపాప్స్ కూడా ఉన్నాయి. నిజంగా అసలు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం అయితే వేరే లెవెల్. ఫుడ్ ఎంతసేపురా బాబు అని వెయిట్ చేసినా సరే నిజంగా ఆ టేస్ట్‌కి మాత్రం వర్తనే అనిపించింది. వెయిట్ చేయడంలో కూడా తప్పు లేదనుకోండి. మేమైతే బటర్ నాన్ అండ్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంది. మీరైనా, నేనైనా ఎవరైనా సరే ఒక్కొక్క ప్లేస్‌కెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్క రెస్టారెంట్‌కయితే వెళ్తూ ఉంటాము. అన్ని రెస్టారెంట్‌లో ఫుడ్ బావుంటుంది అని కాదు, అలాగని బాలేదని కూడా కాదు. ఎవరి టేస్ట్ వాళ్ళదనమాట. మనం జస్ట్ మనకేమనిపించింది అనేది మాత్రమే చెప్తాము. మొత్తంలో ఈ చెన్నై అండ్ పాండిచ్చేరిలో పెరుగుకైతే నాకు చాలా బాధయిందనమాట. ఎందుకంటే అక్కడంతా ఆనియన్సే ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!